శ్రీ లలితా సహస్రనామ విపుల వాఖ్యానం 27వ నామం నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి. శ్రీదేవి సంభాషణయందలి మాధుర్యము త్రిశక్తులలో ఒకరైన సరస్వతీదేవి యొక్క కచ్చపి అను వీణానాదమును తిరస్కరించునట్లు ఉండునని భావము. వాయిద్యములలో వీణ ఉత్తమోత్తమైనది. ఉత్తమోత్తమ వీణలు నారదుని మహతి, విశ్వవసువు, బృహతి, తుంబరుని కళావతి, సరస్వతీదేవి యొక్క కచ్చపి వీణ ప్రథమ స్థానమున నుండును. వేళ్ల తాకిడితో ఆ వీణ నుండియే సమస్త స్వరములు అక్షరములు పుట్టుచున్నవి. వర్ణముల స్పష్టత కచ్చపి వీణకే కలదని పెద్దలు చెప్పుదురు. అట్టి స్పష్టత స్వరమాధుర్యము వ్యక్తము చేయు కచ్చపి వీణానాదము కంటే కూడా శ్రీదేవి సంభాషణములు మధురాతి మధురంగా నుండునని ఈ మంత్రం ప్రతిపాదించుచున్నది. శ్రీదేవి పలుకులను వినగలుగు భాగ్యమే భాగ్యము. అంతర్ముఖునకు అట్టి అవకాశము ఏర్పడగలదు. శ్వాస ఎందలి లయ తాళముల ద్వారా నాదము చేరి అట్టి నాదము ఆధారముగా గంధర్వలోకము స్పృశించినచో శ్రీదేవి సంభాషణ మాధుర్యం నెరుగుట కవకాశం ఏర్పడును. నారద తుంబురులట్టి వారు ఇటీవలి కాలమున శ్రీ త్యాగరాజు మహాశైలు అట్టి భాగ్యము అనుగ్రహింపబడినారు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.